రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒక వింత ఘటన కలకలం రేపింది. ఒక వ్యక్తి ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కి 3 గంటలపాటు పోలీసుగను అధికారులను ముప్పుతిప్పలు పెట్టాడు. అసలు అతను ఎందుకెక్కాడో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఆమె స్వయంగా వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి, లేదంటే కిందకు దిగను అంటూ మొండికేశాడు. కింద జనం భారీగా గుమిగూడారు. పోలీసులు ఎంత బ్రతిమాలినా అశోక్ మాత్రం తన పంతం వీడలేదు. దాదాపు 3 గంటలపాటు హైడ్రామా నడిచింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసులు రంగంలోకి దిగారు. అశోక్తో చాకచక్యంగా మాట్లాడి సదరు మహిళతో ఖచ్చితంగా క్షమాపణ చెప్పిస్తామని హామీ ఇచ్చారు. డీఎస్పీ మాటపై నమ్మకంతో అశోక్ ఎట్టకేలకు కిందకు దిగిరావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 4 భార్యలు ఉన్న ఒంటరి పోరాటం చేస్తున్న ఈ కిలాడి మొగుడి విన్యాసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిట్టిందని ట్యాంక్ ఎక్కడమేంటని స్థానికులు నవ్వుకుంటున్నారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ.